సో హై డీమ్ సో కిర్గిస్తాన్ ఎంబీబీఎస్ అసలు వర్తబుల్ కాదా? సో కిర్గిస్తాన్ ఎంబీబీఎస్ బికమింగ్ ఫిలిపీన్స్ ఎంబీబీఎస్. కిర్గిస్తాన్ ఎంబీబీఎస్ అనేది సెక్యూరిటీ ఉంటుందా ఉండదా? కిర్గిస్తాన్ ఎంబీబీఎస్ బడ్జెట్ ఎంత అవుతుంది? కిర్గిస్తాన్లో మంచి యూనివర్సిటీస్ ఇలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారండి. సార్ కిర్గిస్తాన్లో వచ్చేసరికి మీకు సెక్యూరిటీ ఏమి ఉండదండి. ఉదయాన్నే 6ంటికి గేట్లు ఓపెన్ చేస్తారు, మళ్ళీ ఈవినింగ్ 6ంటికల్లా గేట్ క్లోజ్ చేస్తారు. మీరు బయట తిరగడానికి కూడా ఏముండదు. మీకు చైతన్య నారాయణే, మీకు కిర్గిస్తాన్ అంటే చైతన్య నారాయణే. అంటే మీకు అక్కడ అంటే చెప్పేది గేట్లు క్లోజ్ చేయడం, మోయడం. ఎడ్యుకేషన్ గురించి కాదు నేను చెప్పింది, గేట్లు మోయడం, క్లోజ్ చేయడం. ఎందుకంటే అది అన్సెక్యూర్డ్ కంట్రీ, వెరీ వెరీ వోలటైల్ కంట్రీ. మీరు 30-40 లక్షలు పెట్టి అలాంటి కంట్రీస్ ప్రిఫర్ చేసుకోవడం 100% వేస్ట్ అండి. ఇక్కడ ఏంటంటే ఉదరగొట్టేస్తారు, కానీ కిర్గిస్తాన్లో ఇది అది తోపు తురుమంటారు, కానీ ఏమి లేదు అక్కడ. కిర్గిస్తాన్ అనేది ఒక అన్సెక్యూర్డ్ అన్స్టేబుల్ కంట్రీ. బెటర్ టు స్కిప్. అంతంత 30-40 లక్షలు బడ్జెట్ పెట్టి కిర్గిస్తాన్ వెళ్ళడం అనేది అసలు అన్యూజబుల్ అండి. దాని బదులు రష్యాలో మంచి మంచి యూనివర్సిటీస్ రైట్ నౌ ఇంకా నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్ ఎండింగ్లో ఉన్నాయి. ఎవరైనా రిజర్వ్ చేసుకోండి, యాజ్ ఎల్ ఎస్ పదులు చేసి పెట్టుకోండి. అదే బడ్జెట్లో మీకు 35-40 లక్షలు, అలా యావరేజ్గా 35 లక్షలు అవుతుంది కిర్గిస్తాన్, 35 నుంచి 40 అవుతుంది. అదే బడ్జెట్లో మీకు దానికంటే 100 టైమ్స్ బెటర్ గాంధీ ఉస్మానియా లాంటి మంచి మంచి ఓల్డ్ ర్యాంక్ 500, 600, 300, 400 లాంటి ది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మెడికల్ యూనివర్సిటీ రష్యాలో ఉన్నాయి. కిర్గిస్తాన్ అనేది వెళ్ళి జైల్లో ఉండడం కంటే, జైలు అండి ఇంకో రకంగా చెప్పాలంటే జైలే. 6 to 6 ఎప్పుడు జైల్లో 5 ఏళ్ళు వదిలేండి, అప్పుడప్పుడు బయటకు వదులుతారు అంతే. సెక్యూరిటీ అసలు ఉండదు అక్కడ. బయటికి వెళ్తే అన్సెక్యూర్డ్, బయటికి వెళ్ళినప్పుడు అసలు దాని పేరు ఏం చెప్తారంటే మేము చాలా ప్రొటెక్ట్గా పిల్లల్ని ఉంచుతామంటారు. అది కాదు అక్కడ రీజను. అది అన్సెక్యూర్డ్, అన్స్టేబుల్, వాలటైల్ కంట్రీ. ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియదు.